హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 40వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి వినిపించండి. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి చాలు. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, జ్యోతిర్మయుడా ఉన్నవాడానికి స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనములలో నుండి కావలసిన ఆత్మీయ ప్రక్షాళన నాకు కలుగు చేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడైన మోషేకు దేవుడు 2 ఆజ్ఞలను ఇస్తున్నాడు. ఒక ఆజ్ఞ ఏంటో మనం ఇప్పుడు చదివాము. అక్కడ 2 ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఏంటో తెలుసా? మోషే, నీవు బల్లను లోపలికి తీసుకెళ్ళు, అక్కడ పెట్టు, దాని మీద క్రమంగా ఉంచవలసిందేదో క్రమంగా ఉంచు అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు తెలుసా అండి? అలాగే దీపవృక్షం ఉంది అక్కడ, దాని ప్రదీపములు ఏం చేయాలి? నువ్వు వెలిగించాలి. ఈ 2 ఆజ్ఞలు కూడా ఇప్పుడు మనం చదివిన మూలవాక్యములో దేవుడు దైవజనుడైన మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దీపవృక్షం అంటే ఏమిటి అనగా సంఘము అని అర్థం. మనకు బాగా తెలుసు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనములో ఆ 7 సువర్ణ దీపస్తంభాలు 7 సంఘములు అని చెప్పబడింది. ప్రకటన 1వ అధ్యాయము 19వ వచనంలో. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 1 నీవు చూచిన వాటిని అనగా నీవు చూచిన 7 నక్షత్రముల మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల యొక్క సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. గట్టిగా. దీపస్తంభం అనగా సంఘము అని అర్థం. ఇక్కడ దైవజనుడైన మోషేకు దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? నీవు ఆ దీపస్తంభంలోని నూనెతో నింపి దాన్ని ఏం చేయాలండి? వెలిగించి ప్రకాశింపచేయాలి. అది. ఇంకో పని చెప్పాడు, నీవు బల్లను లోపలికి తీసుకెళ్ళి క్రమముగా దాని మీద ఉంచవలసిందేదో అది ఉంచమన్నాడు. ఇక్కడ దీపస్తంభము అనగా సంఘము వెలగాలి. సంఘము అనేది ఆరిపోతుంది. సంఘము అనేది వెలవెలబోతుంది. దీపము అలా ఆరిపోయే స్థితిలో ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి మోషేకు దేవుడు చెప్తున్నాడు, అహరోను చేసే పని అది, యాజకుడు చేసే పని అది. ఆ యొక్క దీపం ఆరిపోతున్నప్పుడు ఆ ఒత్తికి చుట్టూరా
ఫామ్ అవుతుంది ఏంటంటే చిన్న గుత్తుల్లాగా నల్లని ఏంటవి మసి, దాన్ని కట్ చేస్తుంటే మరింతగా బాగా ప్రజ్వరిల్లుద్ది దీపము. అయితే దీపం వెలగాలనుకుంటే తైలం పోయాలి. కనుక సంఘము ఆత్మీయ జీవితములో నీరసించిపోతుంటే, సంఘం అనే దీపస్తంభము వారి పరిశుద్ధ జీవితములో నీరసించి క్షీణించిపోతుంటే పరిశుద్ధాత్మ తైలముతో నింపబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగించబడి ప్రకాశించబడాలి. అంటే సంఘము ఉజ్జీవింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పని ముందు చేయమన్నాడా తర్వాత చేయమన్నాడా? చూడండి, ముందు చేయాల్సిన పని ఏంటండి? దీపాన్ని వెలిగించడమా, లేదా బల్లను తీసుకొచ్చి లోపల క్రమంగా పెట్టవలసింది పెట్టాలి? ఏది ముందు చేయాలి? బలను తీసుకురావడమా, దీపవృక్షాన్ని వెలిగించడమా? అక్కడ మూలవాక్యములో చదవండి, నిర్గమాకాండము 44 నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని చెప్పండి. ఇప్పుడు దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చారు. దీపవృక్షపు పని ఒకటి చెయ్యు, సన్నిధి రొట్టెల బల్ల పని కూడా చెయ్యు. రెండిట్లో ముందు ఏది చెప్పాడండి చేయమని? చెప్పాలి. ఎవరో ఒకరు చెప్పండి. బల్లని తీసుకురావడమా, దీపవృక్షాన్ని వెలిగించడమా? ఎస్ ఎస్ ఎస్. బల్లను లోపలికి తీసుకెళ్ళి దాని మీద ఉంచవలసింది ఏదో క్రమంగా ఉంచాలి ఫస్ట్. తర్వాత ఏమో ఏం చేయాలండి? చెప్పాలి. దీపవృక్షాన్ని నూనె పోసి, అంటే పరిశుద్ధాత్మ తైలము చేత నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రకాశింపజేయబడాలి సంఘము. హల్లెలూయా. కానీ దానికంటే ముందుగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించింది ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల క్రమంగా ఉంచమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే స్థానిక సంఘం అనే దీపవృక్షములో ఉజ్జీవము రావాలి అని కోరుకునే ప్రతి విశ్వాసి, కోరుకునే ప్రతి సేవకుడు ఖచ్చితంగా మొదట చేయాల్సిన పని ఏంటంటే సన్నిధి రొట్టెల బల్లలో క్రమం కావాలి. అర్థమైందండి? సన్నిధి రొట్టెల బల్ల క్రమముగా ఉంచాలి. తర్వాతే స్థానిక సంఘం అనేటువంటి దీపవృక్షములో ఏమొస్తుంది? ఉజ్జీవం వస్తుంది. ఇది క్రమంగా ఉంచకుండా ఉజ్జీవము రాదు, వెలగరు, విశ్వాసులు ఎదగరు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు క్రీస్తు సంఘము ఆరిపోయిన దీపస్తంభములా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభురాత్రి భోజనములో సరి అయిన విధంగా క్రమాన్ని పాటించకపోవడమే. ఈరోజు వచ్చిన అనేక వివాదాస్పదమైన విషయాలలో ప్రభురాత్రి భోజన విషయమే చాలా ఎక్కువ సార్లు విమర్శకు గురైంది. కారణం ఏంటో తెలుసా? సంఘము బాగుపడాలని సాతాను కోరుకుంటాడా? సంఘము పాడైపోవాలని సాతాను కోరుకుంటాడా? అందుకనే సాతాను పెట్టిన ఫిట్టింగ్ ఇది. సంఘము ఎదగకూడదని ఏం చేశాడు అనుకుంటే, ఇక్కడ ప్రభు రక్తమాంశాలు క్రమంగా పేర్చనివ్వకుండా దీపవృక్షం అనే సంఘాలలో, స్థానిక సంఘాలలో, పెంతెకోస్తు సంఘం, బాప్టిస్ట్ సంఘం, మెథడిస్ట్ సంఘం, ఇండిపెండెంట్ సంఘాలు, అన్ని సంఘాలలో ఏం చేశారనుకుంటే ఆ చక్కబరచవలసినటువంటి ఈ యొక్క దీపవృక్షం దానికంటే ముందున్నటువంటి ప్రభు బల్ల సంస్కరణ విషయంలో అందరికీ కన్ఫ్యూజ్ పెట్టేశాడు. ఇది చేసిన తర్వాతే అది చెయ్యమన్నాడు. ఎందుకో తెలుసా? గమనించండి. ఆదిమ సంఘము ప్రారంభ దశలో కూడా
అపోస్తుల మార్గదర్శకములో సంఘములో చేర్చబడిన విశ్వాసులందరూ కూడా ఎడతెరిపి లేని 4 కార్యాలలో పాల్గొన్నారు వారు. అది మనకు బాగా తెలుసు. అపోస్తుల బోధ, రొట్టె అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. వీరు ఎడతెరిపి లేకుండా చేశారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 విషయాలను మనం పరిశీలన చేస్తే వీటిలో అత్యంత కీలకమైనది రొట్టె విరుచుటనే కార్యక్రమం. అంత ప్రాముఖ్యమైనది. మీకు అర్థమవుతుంది, నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఒక 4 స్తంభాలు అనుకోండి. ఈ 4 స్తంభాలలో అత్యంత కీలకమైన స్తంభము ప్రియదేవుని బిడ్డలారా ప్రభురాత్రి భోజనం. ఎందుకో తెలుసా? గమనించండి. ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని సరి అయిన విధానంలో ఆచరించకపోతే మిగతా 3 కూడా మన జీవితాలలో ఏదో నామకార్థంగానే ఉంటాయి, శక్తిహీనంగానే ఉంటాయి, ప్రభావశూన్యంగానే ఉంటాయి. ఏవేవి మిగతా 3 అంటే? సహవాసమైన, అపోస్తుల బోధ అయినా, ప్రార్థన అయినా పెద్ద శక్తి ఉండదు, పట్టు ఉండదు. ఎందులో? ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమంలో సరి అయిన విధానంలో మనం ఆచరించి దేవుని గణపరచకపోతే ఈ 3 కూడా ఫలించదు. ఇది అంత ప్రాముఖ్యత అయ్యారు అనొచ్చు. నేను అనలే, దేవుడే చూపిస్తున్నాడు. అక్కడ మనం చూద్దాం. దేవుడే చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మిగతా 3 అంటే ఏంటి? అపోస్తుల బోధ, ప్రార్థన, సహవాసం. వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రభు బల్ల ఆరాధనే. ఇది తప్పిస్తే ఆ 3 కూడా ఫెయిల్ అయిపోతాయి, ఫలింపుండదు. ఎలా? ప్రియులారా, మనం రక్షణ పొందిన మనము మన రక్షణ కొనసాగించుకోవాలా లేదా? చెప్పాలి. రక్షణలో ఎదగాలి కదా. ఎదగాలంటే ఎటువంటి బోధ ఉండాలి? కొత్త బోధలు ఉండాలా? దుర్బోధలు ఉండాలా? మనకు స్వచ్ఛమైన, ఏ బోధ అండి? స్వచ్ఛమైన, కల్తీ లేని, నిక్కమైన అపోస్తుల బోధ అనే విత్తనము మనకు పడితే మనం ఏమవుతామండి? రక్షణలో ఎదుగుతాము. మన రక్షణ నిరాటంకంగా కొనసాగించుకుంటాము. దేవుని స్తోత్రం. కాబట్టి రక్షణలో ఎదగాలన్నా, కొనసాగాలన్నా విశ్వాసి హృదయ క్షేత్రము మీద స్వచ్ఛమైన సత్యబోధ అనే విత్తనాలు నాటబడ్డం అవసరం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్వచ్ఛమైనటువంటి, నిక్కమైనటువంటి అపోస్తుల బోధ అనే స్వచ్ఛమైన విత్తనము విశ్వాసి హృదయం అనే నేల మీద నాటబడినప్పటికీ కూడా ఒక్కోసారి ఆ బోధ నిష్ప్రయోజనమైపోతుంది. నేను చెప్పలేదు, యేసయ్యే చెప్పారు ఆ మాట. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తువాని గూర్చినటువంటి ఉపమానములో, విత్తువాని గూర్చిన ఉపమానం చెప్తారు కదా. విత్తువాడు విత్తుడకు బయలు వెళ్ళాను, తన విత్తనాలు కొన్నేమో ఆ విత్తుచుండగా త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్నేమో రాతి నేలన పడ్డాయి, మరికొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్నేమో మంచి నేలలో పడ్డాయి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అటు ఇటు తిరక్కండి దయచేసి. అలా కూర్చోండి, కుదురుగా కూర్చోండి. వచ్చి కూర్చున్నాం అనుకుంటే చివరి ఆశీర్వాదం వరకు వెళ్ళకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సరే. కనుక ఈ విత్తువాని గూర్చిన ఉపమానములో
ముళ్ళ పొదల ద్వారా కలిగే నష్టాన్ని గురించి కూడా యేసయ్య ప్రస్తావించాడు. అవునా కాదా? ఎస్. గమనించండి, నేను మాట చెబుతున్నాను. ఈ మాట మీరు గ్రహిస్తే ఈనాటి ప్రసంగానికి నిజంగా న్యాయం చేకూర్చినట్లే, మీరు వచ్చిన దానికి ప్రతిఫలం ఉన్నట్లే. ఈ మాట వింటే చాలు. ఏంటంటే, విత్తబడిన విత్తనము కూడా స్వచ్ఛమైనదా కాదా? విత్తువాడు దేవుడు కదా. ఆయన ఏ విత్తనాలు విత్తాడని? స్వచ్ఛమైనవా కారువా? స్వచ్ఛమైనవే. విత్తనము స్వచ్ఛమైనదే, నేల కూడా మంచిదే. అర్థమైందండి? విత్తనము కూడా స్వచ్ఛమైనది, నిక్కచ్చి అయిన బోధ. నేల కూడా మంచిదే. విన్నావమ్మా వినుగ్రేసి? నేల కూడా మంచిదే. అయితే అది ఎదిగిందండి. ఆ విత్తనం ఎదిగి పూర్తిగా ఎదగలేదు. ఏమైందండి? ఎదగనివ్వకుండా ఏది ఆపేసింది చెప్పాలి? ముళ్ళ పొదలు దానిని అణిచివేసినందున. అది గమనించని మాట. విశ్వాసి హృదయములోని ముళ్ళ పొదలు ఏం చేసేయండి? ఏ విత్తనం అది? సాదాసీదా విత్తనమా? నిక్కచ్చి అనే విత్తనమా? అంటే అపోస్తుల బోధే, స్వచ్ఛమైన వాక్యమే విత్తబడింది. కానీ విశ్వాసి హృదయములో ముళ్ళ పొదలు ఉన్నందున విత్తనం కూడా ఏమైందండి? ఏమైంది? విత్తనము కూడా నిష్ప్రయోజనమైంది. వింటున్నారా? వింటున్నారా? విత్తనము స్వచ్ఛమైనదే, నిక్కచ్చైనదే, నేల మంచిదే, విత్తబడింది. కానీ వృధా అయింది. కారణం ఏంటంటే, ముళ్ళ పొదలు పెరికి వేయకుండానే విత్తనం వేసుకుంటే ఏమవుద్దండి? ఎంత నిక్కచ్చైనా విత్తనమైన అది ఎస్. గమనించండి, అపోస్తుల బోధ మన రక్షణ ఎదగడానికి, కొనసాగించడానికి నిక్కచ్చి అనే బోధ, సత్యబోధ అవసరమే. అయినప్పటికీ కూడా దానిని వెదగనివ్వకుండా ఉండేటటువంటి ముళ్ళ పొదలు విశ్వాసి హృదయములో ఉన్నప్పుడు అపోస్తుల బోధ కూడా ఏమవుద్దండి? నిష్ప్రయోజనం అవుద్ది. కాబట్టి చెప్పండి, విశ్వాసి హృదయం అనే క్షేత్రములో వేయబడిన నిక్కచ్చైనటువంటి విత్తనాలు ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ ముళ్ళ కంచెలను పెకిలించే టైము, కార్యక్రమం ఎప్పుడు అది? బల్లారాధన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? కాబట్టి ఏం చేస్తాం మనం? వారం పోయి వారం వచ్చేసరికి ఈలోగా మధ్యలో చాలామందితో మనం ఏం చేస్తామండి? డీల్ చేస్తాం. చాలా వ్యవహారాలు పెట్టుకుంటాం. వ్యాపార లాభాలు అనవచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, లేదా ఆస్తులు గొడవలు కావచ్చు, ఆఫీసులో టెన్షన్స్ కావచ్చు, లోకంలో ఉన్నటువంటి పాపపు చూపు కావచ్చు. ఇవన్నీ చూసి వ్యవహారాలతో వచ్చేసి ఈ ఐహిక విచారాలన్నీ కూడా విశ్వాసి హృదయ క్షేత్రములు ఏముంటుందండి? రెడీగా ఉంటాయి. కాబట్టి దాన్ని పెరిగివేసిన తరువాత నిక్కచ్చి అయిన విత్తనం పెరుగుతుందా? అది పెరిగివేయకుండానే ఎక్కడ పాపం అక్కడే ఉంచేసుకొని, ఎక్కడ విచారం అక్కడే ఉంచేసుకొని, ఎక్కడ హైక విచారాలు అక్కడనే ఉంచేసుకొని విత్తనాలు వేస్తే పెరుగుతుందా? సత్యబోధ, అపోస్తుల బోధ పనికొస్తుందా? చెప్పండి. కాబట్టే 4 స్తంభాలలో ప్రధానమైనది రొట్టె విరుచు కార్యక్రమం. అందులో పాల్గొనేటప్పుడు మన హృదయ క్షేత్రం మీద పడినటువంటి ఐహిక విచారాలు, డస్టు, మురికి, అసూయ, ద్వేషాలు ఏం చేస్తామండి? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగున ఆ యొక్క రొట్టెను తినే ఆ పాత్రలోనిది. అందుకేనండి ప్రత్యక్ష గుడారములు వెళ్ళేటప్పుడు ఆవరణములు మనకు కనిపించిన బలిపీఠము తర్వాత ఏముందండి? ఇత్తడి గంగాళము. ఇత్తడి అనగా తీర్పునకు సూచన. గంగాళం అంటే
వాక్యానికి సూచన. అక్కడ కడుక్కున్న తరువాత మన హృదయములో ఉన్నటువంటి ముళ్ళ పొదలు, విచారాలు, పాపము, లోపము ఇవన్నీ ఏమవుతాయండి? పెరిగివేయబడుతుంది అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తము అంటే ఆ బల్ల మీద పేర్చవలసింది ఏదో క్రమంగా పేర్చు మోషే. అది తీసుకున్న తర్వాత అప్పుడు సంఘం ఏమవుతుంది? సంఘం అనే దీపవృక్షం ఏమవుతుంది? ఆరిపోద్దా? వెలుగుతుంది. హల్లెలూయా. ముందు కార్యక్రమం సంఘాన్ని, దీపవృక్షాన్ని వెలిగించడమా? బల్ల మీద క్రమంగా పెట్టాల్సింది పెట్టాలా? అంటే బల్లారాధన తర్వాతే సంఘం వెలుగుతుంది. హల్లెలూయా. బల్లారాధన తర్వాతనే అపోస్తుల బోధ కూడా మనలో ఫలిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే విశ్వాసి హృదయ క్షేత్రం మీద పడిన ముళ్ళ పొదలు తీసివేసే టైం ఎప్పుడండి? ఎప్పుడు? ఇప్పుడే, బల్లారాధనకు ముందు. అందుకే మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేయండి. ఇదిగో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు నీతో, నాతో. అప్పుడే ఇంకా ఉంది, వాక్యం అవ్వలేదు, ముసుగేసేస్తున్నారు తొందరగా విడిచిపెట్టమని చెప్పడానికి. బాగా కడుక్కోండి, శుభ్రంగా కడుక్కోండి, ముళ్ళ పొదలన్నీ తీసేయండి. పూర్తిగా వింటే కదా, వినకుండానే తీసేద్దాం అనుకుంటే అలాగా. పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీకు మీరే తీసి పడి నాయన నన్ను కడుగు నాయన అంటావు. అలాగనే ప్రతిని బిడ్డలారా గమనించండి. నేనేం చెప్పానండి? గుర్తుందా మీకు? ఏం చెప్పానండి? ప్రభు రక్త మాంసములలో అంటే ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో యోగ్యముగా పాలు పొందే ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయతలో ఎదుగుతారు. అలాగునే ప్రియులారా, ఈ ప్రభురాత్రి భోజనం అనగా ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని సరైన విధానములో ఆచరించకపోతే మిగతా మూడు కూడా మన జీవితంలో ఏమవుతుందండి? ఏదో నామకార్థంగా అందరూ తీసుకున్నారు కదా, నెలకో 2 నెలలకో సంవత్సరానికో, ప్రభువా నామకార్థంగానే, శక్తిహీనంగానే, ప్రభావశూన్యంగానే ఉంటుందని చెప్పాను. అందుకే క్రమంగా ముందు ఏది తీసుకోవాలో అది తీసుకుంటే మిగతావన్నీ మన బ్రతుకుల్లో శక్తిగా మారుతుంది ప్రియులారా. అది అర్థవంతమైన జీవితంగా మారుతుంది ప్రియులారా. ఈ యొక్క శక్తి ప్రభావాలు ఏం చేస్తుందంటే అనేకమైన వ్యక్తులకు ప్రభావితులు చేసి సత్యములో నడిపించే సాధనలుగా మనం మారిపోతాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తుల బోధ అయినా సరే ముందుగా క్రమంగా బలలో పాలు పంపులు పొందకపోతే నిక్కచ్చి అయిన విత్తనమైనా సరే ఏం చేస్తుందండి? ఆ ముళ్ళ పొదలు దాన్ని అణిచేస్తుంది. కాబట్టి విత్తనములో లోపము లేదు, కానీ ఏమైంది? నిష్ప్రయోజనమైంది. కారణం హృదయములో ముళ్ళ పొదలను నీవు పెకలించుకోలేదు కాబట్టి. మరి పెకలించుకునే టైం ఎప్పుడు ఇస్తారు అయ్యగారు, దేవా అని నువ్వు అడిగావనుకో, ఇదిగో రక్తమాంసములు ముందుగా ప్రభు సన్నిధానంలో ఏం చేస్తాం? మనల్ని మనం యేసయ్యా వాక్యము చేత, రక్తము చేత ఏం చేస్తామండి? హృదయములో ఉన్న ప్రతి కల్మషాన్ని తుడిచేస్తాం. హల్లెలూయా. ఆయన తుడిచేస్తాడు. హల్లెలూయా. అలాగే సహవాసమైన అంతే అమ్మా, సహవాసమైన అంతే. ఎందుకంటే ప్రభురాత్రి భోజనములో క్రమంగా మనము ఆచరించకపోతే మిగతా మూడు కూడా ఫలభరితంగా ఉండదు, నామకార్థంగా ఉంటుంది, శక్తి ఉండదు, ప్రభావం ఉండదు. అలాగే సహవాసం కూడా. నిజానికి ఓ మాట చెప్తాను, బాగా గమనించండి. ఒక దగ్గర సహవాసం ఏర్పడాలి అంటే, అమ్మ వింటున్నారా? సహవాసము అనేది ఏర్పడాలి అనుకుంటే ముందుగా సహోదరుల మధ్య మిక్కుటమైన యథార్థమైన ప్రేమ ఉండాలి. మిక్కుటమైన యథార్థమైన ప్రేమ విశ్వాసికి మధ్య లేకుండా సహవాసం అనేది అసాధ్యం. అర్థమవుతుందండి? కాబట్టి మనకు బాగా తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలువరముగా. ఎందుకో తెలుసా? సహోదరుల మధ్య మిక్కుటమైన ప్రేమ వల్ల ఏం చేస్తామండి?
అందరూ కలిసికట్టుగా ఉంటాం. అదే మనలో సాటి విశ్వాసం మీద ప్రేమ లేదనుకో, ఇస్సాక ఆయన సంగతి నాకేం చెప్తా, ఇస్సాక్ ప్రైజ్ లార్డ్, బయటికేమో ప్రైజ్ లార్డ్, లోపలేమో ఆడి సంగతి నాకు తెలీదా ఏమ్మా. రత్నం గారు అంటారు, ఆశీర్వాదం బాగున్నావా, నీ మొహం ఎలాంటిదే నాకు తెలీదా, ప్రైజ్ లార్డ్ అండి, చెయ్యి కలుపుతా. ఎందుకు చెయ్యి కలిపినా అది డమ్మీ సహవాసం అవుద్ది. ఆ కలవడం అనేది ఒక నాటకం. అర్థమైందండి? అర్థమైందా మీకు? అందుకే చక్కటి పాట పాడారు కదా సుధాకరయ్య గారు. ఏంటండి ఏ పాట అండి? మనుషులు కలిసినా మనసులు కలువవు. పాడండి ఆ పాట. మానవులందరూ ఒక్కటేనని, మహిళ మన దేవుడు ఒక్కడేనని, మానవులందరూ ఒక్కటేనని, అందరూ వీణులు విందుగా, అందరూ వీణులు విందుగా, లోకాన జరిగేది వేరుగా, ఈ లోకాన జరిగేది వేరుగా. మానవు మనుషులు కలిసిన మనసులు కలువవు, ప్రార్థన చేసిన పాపము విడువరు, పాపము విడువరు, పైకే వందనాలందురు, మరి వీరేలా నీతిమంతులౌదురు, పైకే వందనాలందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైకే అమ్మా వందనాలు. అంత డబ్బు ఎలా సంపాదించిందో నాకు తెలియదా, నీ మొహమ్మండ అని లోపల అంతరంగం కడుక్కోకుండానే ఒక సహోదరుని యథార్థంగా ప్రేమించడం కష్టం. యథార్థంగా ప్రేమించని వారు సహవాసాన్ని నిలబెట్టడం కూడా కష్టం. ఒకవేళ కలిసినా ఆ సహవాసం డమ్మీయే, ఆ సహవాసం ఒక నాటకం. మేమందరం కలిసే ఉంటాం తెలుసా అని చెప్పేసి ఆపద వచ్చిగానే మనసులో అలాగే రావాలి, అందరు కలిసే ఉంటాం. సహోదర ప్రేమ మృక్కుటముగా నిజంగా యథార్థమైన ప్రేమ లేకపోతే బాధపడతారు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. అమ్మాయ్యా, ఫెయిల్ అయిపోయావా, సంతోషం. అర్థమైందండి? మిక్కుటమైన ప్రేమ లేకపోతే, అక్క రాత్రి అంతా బాగోలేదు, నా కోసం ప్రార్థన చేయి. తప్పకుండా చేస్తాను. ఏమైంది? వాంతి వేరేసినాలు. అమ్మయ్యా, బాగుంది. ఎందుకు? లోపల లేని ప్రేమ సహవాసంలో చేస్తూ వచ్చేస్తుందా? కాబట్టి లోపల ఉన్న కల్మషాలు కడిగి కార్యక్రమం ఎక్కడ జరుగుద్ది చెప్పాలి? బల్లారాధనకు ముందు. విశ్వాసి తన శరీర క్రియలను కడుక్కోవడమే కాదు, అంతరంగములో ఉన్నటువంటి ప్రతి కల్మసాన్ని కడిగి ప్రభువా నన్ను క్షమించు అని అడిగినప్పుడు సాటి సహోదరుణ్ణి డంబంగా లేదా ఏదో వేషధారణతో ప్రేమించే మనసు రాదు. ఒకవేళ ఉంటే ఇప్పటికైనా ఒప్పేసుకోండి. అప్పుడు ఏమవుద్దండి, ఇక్కడ కడుక్కున్నాం కాబట్టి సహవాసము నిజంగా నాటకం కాదది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా మారుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం నిలబడ్డానికి కారణం ప్రభు వల్ల ఆరాధన. నిక్కమైన వాక్యము కూడా మనలో ఫలించాలంటే కారణం ప్రభు వల్ల ఆరాధన. ఎందుకంటే దాని ముందే మనము ఏం చేస్తున్నాం? ప్రక్షాళన చేస్తున్నాం, ముళ్ళ పొదలను పెరికి వేస్తున్నాం. ఇక ప్రార్థన సంగతి కూడా అంతే. అర్థమైందండి? ప్రార్థన లోపల పాపములు ఉంచుకొని ప్రభువా అని ప్రార్థన చేస్తే మనం ఇచ్చిన కానుక కూడా ఆయన స్వీకరిస్తాడా?
కాబట్టి ఏం చేయాలండి? నీ ప్రార్థన ఫలించాలన్నా ముందు ప్రభు వల్ల ముందు కన్నీరు కార్చి సరి చేసుకొని తీసుకున్నప్పుడు ఇవన్నీ ప్రయోజనకరంగా మారుతుంది. ఏంటంటే అపోస్తుల బోధ అనే వాక్యము, సహవాసము, ప్రార్థన, మూడు ఫలించడానికి మూల స్తంభము ప్రభు రక్త మాంసాలు. అందుకే మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నీవు అక్కడ లోపలికి ఆ బల్ల తీసుకెళ్ళి దాని మీద ఉంచవలసింది ఏదో క్రమంగా ఉంచి తర్వాత వెళ్ళి దీపవృక్షం అనే సంఘాన్ని వెలిగించు, అప్పుడు నా ఆత్మ వచ్చి అభిషేకిస్తుంది. లోపల ఎక్కడ మురికి అక్కడే ఉంచేసుకొని ప్రేజులాడు చెప్పేసి ప్రభు రక్త మాంసాలు తీసి నిక్కమైన వాద విన్నా సరే కొద్దిగా ఫలిస్తుంది, కానీ ఏమవుతుందండి? నిష్ప్రయోజనమైపోద్ది. కాబట్టి అపోస్తుల కాలములో ఆదిమ సంఘములో మొట్టమొదటి ప్రారంభ సంఘము ఈ 4 మీద తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు. అది ఎటట అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఎడతెగక ఉండిరి. కాబట్టి వారు ప్రసంగించినప్పుడు వేల మంది మారు మనసు పొంది వచ్చేసారు. ఆ ప్రభావం అలా ఉంటుంది. రోగులు నీడ పడితే రోగులు లేచి బాగుపడిపోయారు. దూరం నుంచి మనుషులు దెయ్యాలు విలవిల్లాడి పారిపోయేవి. ఎందుకో తెలుసా? ఈ 4 ఎడతెరిపి లేకుండా వారు చేశారు. ఇప్పుడు దేని బిడ్డలారా, ఇదే సంగతి నిన్న దేవుని స్తోత్ర హల్లెలూయా. నిన్న బూర్లిపేటలో ఎంఆర్ ఆఫీస్ వెనకాల పాస్టర్ ఇమ్మానుయేల్ గారి యొక్క ఇంటి మేడ మీద ప్రత్యేకించి పెద్ద రూము, ఇల్లే దీని కొరకు ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం చెప్తున్నా, కానీ ఇప్పుడు మళ్ళీ బుధవారం మార్చాల్సి వచ్చింది. ఈ సంగతులన్నీ సేవకులు చాలామంది వింటున్నారు, చర్చించుకుంటున్నాం. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి? ఆదివారం ఇవ్వాలంటే ఏం చేయాలంటే మీరు ఆలోచించండి. మనుషులు సంతోషపెడతారా? దేవునికి సంతోషపెడతారా? ఇప్పుడు ఉన్నట్టుండి నేను మనుషుల కోసం చెప్పేస్తే మా సంఘంలో చాలామంది అంగీకరించకపోవచ్చు. ఏం చేయాలి అయ్యగారు? నువ్వు మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, దేవుడిని అడుగుతున్నాడు. అంటే దేవుని సంతోషము కంటే నీకు మనుషులు సంతోషపెట్టడం ముఖ్యమా? పౌలేమన్నాడు గలతీ 1:10, నేను మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు అన్నాడు. ఆలోచించండి, గమనించారా? మనుషులు సంతోషపెట్టడానికి సత్యమును కూడా సమాధి చేశారు. సత్యదేవుడని యేసయ్యను కూడా సమాధి చేశాడు. ఎవరు? పిలాతు. మార్కు 15:15లో ఏం చేశాడో తెలుసా? యేసులో ఏ నేరం లేదని తెలుసు, కానీ మనుషులందరికీ ఏది సంతోషమో అదే చేశాడు. చదవండి ఒకసారి మార్కు 15:15. జనసమూహమును సంతోషపెట్టడానికి మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసు అనే సత్యమూర్తిని శిలువకు అప్పగించేశాడండి. అంటే మనుషులు సంతోషం కోసం సత్యాన్ని కూడా సమాధి చేస్తారు కొందరు. మరి ఏం చేస్తారు సార్ మీరందరూ? లేదు 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 మేము ఇలా చేస్తాం. ఏం చేస్తామంటే ఖచ్చితంగా అమ్మ ఎలా చెప్తాం? ఇప్పుడు నేను ఇంతవరకు నెలకోసారి ఇచ్చాను కదా, ఇప్పుడు వారం వారం ఇస్తానంటే అయితే పాస్టర్ గారికి ఇంతవరకు తెలియదు అనుకొని నేను ఇన్సల్ట్ అవుతాను. మరి ఎలా చెప్పాలంటే ఆయన అన్నారు, ఆయనే చెప్పారు, ఇలా చెప్తానండి అమ్మా, మనం యేసు రక్త మాంసాల వల్ల 6 ఆశీర్వాదాలు పొందుతున్నాం కదా, ఎంత ఆశీర్వాదం కదా. అవును, మరి నెలకొక్కసారి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, మరి వారం వారం తీసుకుంటే ఇంకంత ఆశీర్వాదం అని చెప్తానన్న అయ్యగారు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అనేసరికి చాలా సంతోషించింది. ఓకే అయ్యగారు అలా చెప్పండి. ప్రియులారా, ఈ 6 ఆశీర్వాదాల సంగతి అవి విని ఆశ్చర్యపోతున్నారండి. కావలసినవి ఇవి. కాబట్టి నేను చెప్పాను, మీ జీవితాలు మన జీవితాలు ఫలభరితముగా ఉండాలంటే ఈ క్రమము తప్పదు. దేవునికి మెచ్చేటట్లుగా, దేవునికి సంతోషపెట్టేటట్లుగా నేను జీవించాలి, మీరు జీవించాలి. అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, అమ్మ మీకు కష్టంగా ఉండొచ్చు, ఈ ఆరాధన 2 వరకు కొనసాగుతుంది,
కాబట్టి మాకు తొందరగా ముగించమంటే పిలాతు ఏం చేశాడండి? పిలాతు ఏం చేశాడు? జనములను సంతోషపెట్టడానికి సత్యమును సమాధి చేసి సత్యమూర్తి అయిన యేసుకి శిలువకు అప్పగించాడు. ఇప్పుడు మీకు సంతోషపెట్టడానికి సరే నేను త్వరగా 1:15 ముగించేస్తాను అని మిమ్మల్ని సంతోషపెట్టాను అనుకో, దాని బదులు నేను చచ్చిపోవడం మేలు. చెప్పండి మీకు చాలాసార్లు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దేవుని సంతోషపెట్టడానికి చూడాలి. నేను కూడా అంతే, ఇదే మాట చెప్తున్నాను. చెప్పానా లేదు ఎప్పుడైనా? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆరాధనగా మానేయండి, కానీ ఈ ఆరాధన అయితే నా తండ్రికి ఇష్టం అని చెప్పానా లేదా? గర్వంగా కాదు సుమా, సత్యము ఎరిగిన వ్యక్తిగా చెప్తున్నా. చెప్పానా లేదా? చెబుతూనే ఉన్నాను కదా, నా తుది శ్వాస వరకు ఇదే చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 3 నిలబడ్డానికి ప్రధానమైన కార్యం ఏదండి అంటే, నీలో విత్తనం ఫలించాలన్నా, నీ ప్రార్థన దేవుడు వినాలన్నా, సహోదరుని నిజంగా మిక్కుటముగా ప్రేమించి సహవాసంలో యథార్థంగా ఉండాలన్నా ఇదే ముఖ్యం. ఎందుకంటే మనం ముందుగా ఏం చేస్తామండి, కల్మసాలన్నీ కూడా ఎక్కడిదక్కడే మురికి మొత్తం అంతరంగ శుద్ధి నిరంతరము ప్రతి ఆదివారం చేసుకుంటూ మిక్కుటమైన ప్రేమతో మనం ఒకరినొకరు హత్తుకున్నప్పుడు అటువంటి స్థానిక సంఘం ఏమవుతుందో తెలుసా? నూనె పోయబడి దేవుని అగ్ని చేత కాల్చబడి ప్రజ్వరిల్లి ఈ లోకానికి వెలిగిస్తుంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి. కొద్ది 10 నిమిషాలుగా మన మధ్య సహోదరి రత్నం